హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. నేను భాను మేకల. ఈరోజు నా ఇంటర్వ్యూలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. అంటే పేరు అయితే చెప్పను, కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ పేరు ఆ వ్యక్తి చాలా నోటెడ్. చాలామందికి ఆయన సుపరిచితమైనటువంటి వ్యక్తే. ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్యాన్స్, ఆయనకున్నటువంటి అభిమానులు వస్తూనే ఉంటారు. అయితే అంత సుపరిచితమైనటువంటి వ్యక్తి గత 2 ఏళ్లుగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన వ్యక్తిని ఈరోజు మా నెంబర్ వన్ న్యూస్ ఛానల్లో కూర్చోబెట్టి కొన్ని విషయాలు మాట్లాడించే ప్రయత్నం చేయడానికి ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాను. అసలు ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళారు, ఏంటి కారణాలు ఏమిటి, ఏవైనా ఇబ్బందులు వచ్చాయా, ఎవరైనా కావాలనే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయేటట్టు చేశారా అనేటువంటి విషయాలపై ఈరోజు మాట్లాడించి ప్రజలందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సార్ నమస్తే. నమస్తే అండి భాను గారు. ఎలా ఉన్నారు? ఓకే అండి, బాగున్నాను. అంటే 2 ఏళ్ల నుంచి ఎక్కడ మీ యొక్క యాక్టివిటీస్ కనపడట్లేదు. అవును. అంటే ఏంటి కారణాలు, ఏంటి, ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ ఉంటున్నారు, అసలు ఏం చేస్తున్నారు ఇప్పుడు? నాకు రాజశేఖర రెడ్డి గారు ఉన్న దగ్గర నుంచి అభిమానం అనేది బాగా విపరీతంగా పెంచుకున్నాను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులు కానీ, ప్రజలకు చేసిన మంచి కానీ, అవన్నీ చూసి నేను రాజకీయాల గురించి పెద్ద అవగాహన లేకపోయినా, దాని గురించి మాకు పెద్దగా తెలియకపోయినా కూడా అలాంటి ఒక నాయకుడిని చూసి మేము చాలా సంతోషపడేవాళ్ళం. ఎందుకంటే ఆయన పెట్టిన ఆరోగ్యశ్రీలోనే మా అమ్మగారు కూడా ట్రీట్మెంట్ చేయించడం జరిగింది. అప్పటి నుంచి చాలా అభిమానం పెంచుకున్నాను. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత చాలా బాధపడ్డాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన విధి విధానాలు చూసి, ఆయన జనాల్ని కలుపుకునే విధానం చూసి, ఆయన కష్టపడే తత్వం చూసి, పైగా యంగ్, ఆయన్ని చూసి చాలా నేర్చుకున్నాం. ఆ పాదయాత్ర చేసే టైంలో ఆల్మోస్ట్ మేము కూడా చాలాసార్లు ఆయనతో పాదయాత్ర చేసాం. ఒక యూత్ కాబట్టి, యూత్ని బాగా అర్థం చేసుకునే వ్యక్తి కాబట్టి, యూత్ని బాగా సపోర్ట్ చేసే వ్యక్తి కాబట్టి, పైగా 3640 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు. అలాంటి వ్యక్తి కనుక మనకు లీడర్ అయితే, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే అందరం కూడా బాగుంటామని చెప్పేసి ఆయనకి సపోర్ట్ చేసాం. అధికారంలోకి వచ్చారు, చాలా హ్యాపీ. 150 సీట్లతో గెలిచారు, చాలా సంతోషపడ్డాం. ఆయన కష్టం చూసి మేమందరం కూడా చాలా ఆశ్చర్యపోయేవాళ్ళం. పాదయాత్రలో మేమందరం కూడా వెళ్ళేటప్పుడు కాళ్ళన్నీ బొబ్బలు కట్టేసి, చెమట పట్టేసి, ఏంటి ఇంత ఆరాటం, ఏంటి జనాలంటే ఇంత ఇష్టం ఏంటి అని చెప్పేసి చాలా ఆశ్చర్యపోయేవాళ్ళం మేము. ఎలా అయితేనే ఆయన గెలిచారు, చాలా ఆనందంగా అందరం ఒక పండగ వాతావరణం చూసాం. అందరి కుటుంబాల్లో చాలా సంతోషం పడడం అనేది మేము అందరూ చూసాము. మరి అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చెప్పినట్టుగా ప్రతి హామీ కూడా నెరవేర్చారు. ఆయన ఏదైతే 2019లో ఎన్నికల హామీ ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చారు. అంతా బాగుంది, మేము కూడా చాలా దగ్గరగా ఉండేవాళ్ళం. సడన్గా ఆయన ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చాడో అవన్నీ నెరవేర్చుకుంటూ వెళ్ళారో, ఆయన గెలిచిన తర్వాత ఆయన చుట్టూ చేరిన కొంతమంది, ఎవరైనా కావచ్చు, నాయకులు అవ్వచ్చు, లీడర్స్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, మాలాంటి వాళ్ళని, కష్టపడిన వ్యక్తుల్ని ఆయన వరకు వెళ్ళనీయకుండా, మేమేదో అభిమానంతో, మాకు రాజకీయ అవగాహన లేకపోయినా కూడా ఆయన మీద అభిమానంతో చాలా కష్టపడ్డాం. మేము కూడా చాలా నియోజకవర్గాలు తిరిగాం. మేము కూడా మాకు తెలిసిన స్థాయిలో మేము చాలా ప్రచారం చేసాం. ఒక టీంతో, ఫ్రెండ్స్తో ఆయన చేసిన హామీలన్నీ కూడా ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలో అంతకంటే ఎక్కువే చేసాం. ఎందుకంటే మాకు ఒక పదవి లేదు, మాకు పార్టీలో ఒక క్యాడర్ లేదు, ఒక సాధారణ కార్యకర్తలు. సార్ అంటే ఇప్పుడు చాలామంది సినిమా నాయకుల్ని, హీరోలని, హీరోయిన్స్గా కూడా ఇప్పుడు అనుకరిస్తూ సేమ్ అవే ఫేస్ కట్స్, అదే స్టైల్తో ఇప్పుడు చాలామంది, ఇప్పుడు బాలయ్య బాబుకి డూప్ ఉన్నారు, నాగార్జునకి ఉన్నారు, ఇలా పెద్ద పెద్ద అగ్రనేతలు, అగ్ర హీరోలు కనబడేవాడు ప్రతి ఒక్కరికి డూప్స్ ఉన్నారు. జగన్ గారికి కూడా చాలామంది ఆయన సేమ్ అచ్చం అలానే అనుకరించే వాళ్ళు చాలామంది ఉన్నా కూడా జూనియర్ జగన్ అనగానే ఎందుకో మిమ్మల్ని అభిమానించేవాళ్ళు. అంటే యాజ్ ఇట్ ఈజ్గా జగన్ ఎలా అయితే ఉంటారో అదే డ్రెస్ సెన్స్, ఆ ఫేస్ కట్స్ కూడా అలాగే ఉంటాయి, ఆ హెయిర్ స్టైల్ అలాగే ఉంటుంది, ఆ వాకింగ్, ఆయన చెప్పే ప్రసంగాలు చెప్పేటప్పుడు కూడా ఎలా అయితే ఆయన మాట్లాడతారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మాట దగ్గర నుంచి మీ నడక,
ఆ బాడీ స్టైల్ అంతా అది మీ ఒక్కళ్ళకే చెల్లింది. అది చాలామంది ఉన్నారు జగన్కి డూబ్లాగా చేసేవాళ్ళు అనుకోవచ్చు, లేదంటే ఆయన అభిమానంతో అనుకరించేవాళ్ళు చాలామంది ఉన్నా కూడా జూనియర్ జగన్గా అంటే ప్రజలే కావచ్చు, మీ పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేశారు. అంటే దీని మీద మీ ఒపీనియన్ ఏంటి, ఎలా ఫీల్ అవుతున్నారు అసలు? అదే ఇప్పుడు ఆయన అంటే ఇష్టపడే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో అభిమానాన్ని బయటికి వ్యక్తపరుచుకుంటారు. అలా నేనేం చేశానంటే ఆయన ఏవైతే పథకాలు ప్రవేశపెట్టాడో ఆ పథకాల్ని జనాల్లోకి తీసుకెళ్లే విధంగా ఆయన హావభావాలతో ఏ పథకం పెట్టినా కూడా నా హావభావాలతో ఆయన్ని ఇమిటేట్ చేసుకుంటూ సోషల్ మీడియాలో కానీ బయట కానీ నా వరకు నేను ప్రచారం చేసుకుంటూ వెళ్ళేవాడిని. దేవుడి దయ వల్ల వీడియోస్ చేయడం, ఆ వీడియోస్ ప్రతి ఒక్కళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాదు, టీడీపీ వాళ్ళు కాదు, ఏ పార్టీ వాళ్ళైనా కూడా చక్కగా అనుకరిస్తున్నాడని చెప్పేసి ఎక్కడ కూడా స్టార్టింగ్లో స్వాగతించారు. ఎక్కడ కూడా ట్రోల్ చేయకుండా యాక్సెప్ట్ చేశారు. జగన్ గారు ఆ వీడియో చూశారు, చాలా అభినందించారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను అదే పార్టీలో ఈ 10 years నుంచి కూడా ఆయన అనుకరించడం మొదలెట్టిన దగ్గర నుంచి కూడా ఎక్కడో కూడా హేళన చేయకుండా, ఎక్కడో కూడా అంటే వీడు జగన్ని కించపరిచే విధంగా చేశాడు అనేలా కాకుండా చాలా ఇంట్రెస్ట్గా మేము కూడా చూసాం. మీరు యాస్టీజ్గా ఆయన ఏది మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా, అసెంబ్లీలో మాట్లాడినా, ప్రజల మధ్యకు చేసినా, పాదయాత్ర, మీ వీడియోస్ అన్ని కూడా మేము కూడా చూసాం. మేము కూడా అనుకున్నాం యాస్టీజ్ మీరు జగన్లాగే చేస్తున్నారు అని చెప్పి. అలా చేసుకుంటూ వెళ్ళాను. 5 సంవత్సరాలు కూడా ఆయన చేసిన కార్యక్రమాలే జనాల్లోకి తీసుకెళ్ళేవాడు నేను. అలా తీసుకెళ్లే క్రమంలో వీడియోస్ అన్నీ వైరల్ అయ్యాయి. కొంతమంది అభిమానించేవాళ్ళు, కొంతమంది వ్యతిరేకించేవాళ్ళు. ఎలా అయితేనే ఎక్కువ పర్సెంట్ అయితే నన్ను అయితే యాక్సెప్ట్ చేశారు జనాలు. జగన్ గారు కూడా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, సపోర్ట్ చేశారు. కానీ అది చూసి వార్చలేని కొంతమంది వైసీపీలో ఉండే, జగన్ గారి చుట్టుపక్కల ఉండే కొంతమంది వ్యక్తులు అది చూసి వార్చలేక ఎలా అయినా కూడా ఈ యాక్టివిటీస్ని ఆపేయాలని చెప్పేసి నన్ను టార్గెట్ చేసి, నేను ఎక్కడ కూడా ఎవరిని కూడా కించపరచలేదు, వేరే పార్టీల్ని విమర్శించలా. అంటే ఎక్కడైనా నెగిటివ్ చేయాలంటే వేరే పార్టీల వాళ్ళు చేయాలి, కానీ మీకేంటో మరి సొంత పార్టీ వాళ్ళు చేయటం ఏంటి అసలు? అదే నా బాధ కూడా, అదే నాకు అర్థం కాలేదు. ఎందుకంటే వేరే పార్టీ వాళ్ళు కూడా జగన్లాగా అనుకరిస్తున్నాడు, జగన్ గారు చేసిన కొన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడు అని వేరే పార్టీ వాళ్ళు కూడా స్వాగతించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు. మరి 5 సంవత్సరాల నుంచి కూడా నేను ఎన్నో చేసుకుంటూ వచ్చాను. వైఎస్ఆర్సీపీ పార్టీలు ఉండేవాళ్ళే ఫస్ట్ సపోర్ట్ చేసిన వాళ్ళే, సపోర్ట్ చేసి ముందు తీసుకెళ్ళిన వాళ్ళే తర్వాత చాలా బాధ పెట్టారు, చాలా ఇబ్బందులకు గురి చేశారు. నువ్వు జగన్ ఏంటి, నువ్వు ఇమిటేషన్ ఏంటి అంటే పార్టీ రాకముందు వరకు సపోర్ట్ చేశారు. అయ్యే వీడియోస్, అయ్యే పథకాలు. అధికారం వచ్చినాక మిమ్మల్ని తొక్కేశారు. అధికారం వచ్చిన తర్వాత కొంతకాలం బాగా, అంటే అప్పటి నుంచి మీరు దాదాపు 2012 నుంచి చేస్తున్నారా వీడియోస్ జగన్ లాగా? 2012 నుంచి కాదండి, ఆల్మోస్ట్ 2016 నుంచి, ఆ టైం నుంచి 2015 ఆ టైం నుంచి. అంతకుముందు మాకు పెద్ద రాజకీయ అవగాహన కాదు, మేము రాజకీయాల్లో తిరగాలనేది ఏం కాదు. జగన్ అనే వ్యక్తిని నమ్ముకున్నాం, ఆ వ్యక్తిని చూసాము, ఆ వ్యక్తి మాకు నచ్చాడు, ఇన్స్పైర్ అయ్యాము. వీడియోస్ రూపంలో జనాలకు తీసుకెళ్ళాలనేది నా ఇంట్రెస్ట్ అనమాట. అలా చేసుకుంటూ వెళ్ళే క్రమంలో ఫస్ట్లో యాక్సెప్ట్ చేసిన వాళ్ళే తర్వాత చాలా ఇబ్బంది పెట్టారు. ఆ వీడియోస్ వల్ల వాళ్ళకి ఏం ఇబ్బంది అయిందో నాకు తెలియదు, కానీ జనాలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళకుండా ఏదన్నా ఆయనకి వెళ్ళి చెప్దామన్నా కూడా వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. అలా నన్ను ఒక చోట బ్లాక్ చేశారు. అలాగే నాకు ప్రతి సంవత్సరం కూడా రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గరికి వెళ్ళి వర్ధంతికి కానీ జయంతికి కానీ దర్శనం చేసుకుని రావడం నాకు ఇష్టం. ఎందుకంటే ఆయన అంటే నాకు అంత అభిమానం. అలాగే ఒకసారి నేను రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గరికి విజయవాడ నుంచి కాలినడకన వెళ్ళాలని చెప్పేసి నేను ప్లాన్ చేసుకుని ఒక టీంతో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం విజయవాడ నుంచి స్టార్ట్ అయితే 3వ రోజు నన్ను అరెస్ట్ చేశారు. అంటే పాదయాత్ర చేస్తుంటేనా? పాదయాత్ర చేసుకుంటాను. ఎందుకు అరెస్ట్ చేశారు నాకు అర్థం కాల. అప్పుడు మీ గవర్నమెంట్ ఉందిగా? అప్పుడు వైసీపీ గవర్నమెంట్లోనే ఉంది. అప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉంది. నేను కూడా కొంతమంది పెద్దల సలహా తీసుకున్నాను. అందులో ఏం తప్పు జరిగిందో, ఎక్కడ తప్పు చేశానో నాకైతే తెలియలేదు, కానీ నన్ను అరెస్ట్ చేశారు. నేనేం పార్టీకి వ్యతిరేకంగా చేయట్లేదు, పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్ర చేసుకుంటూ ఇంకా పార్టీని ప్రమోట్ చేసుకుంటూ వెళ్తున్నాను. నేను పార్టీ చేసిన పథకాలని, రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న పథకాల గురించి ప్రమోట్ చేసుకుంటూ కాలినడకన నేను ప్లాన్ చేసుకున్నాను.
మూడో రోజు పోలీసులు వచ్చేసి ఒక 6 పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే ఏం చెప్పలేదు. ఎక్కడ తీసుకెళ్లారు అరెస్ట్ చేసి? నువ్వు ఫిరంగపురంలో అరెస్ట్ చేశారు. పాదయాత్ర చేస్తుంటే లంచ్ చేసి ఆ బ్రేక్ టైంలో మళ్ళీ పాదయాత్ర చేద్దాం రోడ్డు మీదకి వస్తుంటే 6 పోలీసులు మఫ్టీలో వచ్చి మీరు అర్జెంటుగా రావాల్సి వస్తుంది, ఏలూరు ఎస్పీ గారి ఆఫీస్ నుంచి మాకు కాల్ వచ్చింది, మీరు ఆపేయాలని చెప్పేసి అన్నారు. ఆపడానికి కారణం ఏంటండి, నేను చేసేది రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్నా. ఎవరిని కూడా నేను కిడ్నాప్ స్టైల్లో తీసుకెళ్లారా మిమ్మల్ని? 100%. అంటే ఎవరు మీ పాదయాత్రను ఆపించుంటారు? ఉంటే వైసీపీ వాళ్ళే అయి ఉంటారు, వైసీపీ వాళ్ళే, వైసీపీలో ఉన్న వాళ్ళే చేసి ఉంటారు కదా. ఇవన్నీ జగన్ గారికి తెలుసని నేను చెప్పను, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఇవన్నీ కూడా వెళ్ళవు. చెప్పడానికి ఒకవేళ మాలాంటి సాధారణ కార్యకర్తలు వెళ్దామన్నా కూడా వెళ్ళలేదు. సమస్యలపై రగిలే జ్వాల మేము, అవినీతిని అడ్డుకునే అధికారులం మేము. రాష్ట్రమైన దేశమైన ప్రశ్నించే గొంతు మాది. మా కోసం కాదు, మా బిడ్డల భవిష్యత్ కోసం పోరాడతాం. విప్లవ పునాదులను పుట్టిస్తాం. అందరికీ సామాజిక న్యాయం జరిగేలా చేస్తాం. ఇది మా దేశం, ఇది మా హక్కు. ప్రజా సమస్యల పరిష్కారానికి వస్తుంది మీ ప్రజాగలం, మీ నెంబర్ 1 న్యూస్లో. అంటే మీకు ఫేమ్ వస్తుందని మీ ఫేమ్ తగ్గించడం కోసం ఇలా చేశారంటారా? లేకపోతే అది ఎందుకు అసలు మిమ్మల్ని అంత, మీరు పార్టీని ప్రమోట్ చేస్తున్నారు ఒక పక్క, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆ పరిపాలన ఆ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు మీ వీడియోస్ చేస్తూ, మరి ఎందుకని నెగిటివ్గా చేశారు? మిమ్మల్ని ఎందుకు అంత తొక్కేసే ప్రయత్నం చేశారు? అదే అర్థం కావట్లేదండి. ఇప్పుడు మేము స్టార్ట్ చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఉండే వ్యక్తులు అప్పటికి అసలు పార్టీలోనే లేరు. అప్పటి నుంచే మాకు అభిమానం. అలాంటి అభిమానంతో మేము చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఎందుకు మమ్మల్ని ఆపడం? పోనీ ఆయన్ని ఏమన్నా కించిపరిచేలాగా ఎక్కడన్నా చేశానంటే ఏదీ లేదు. ఆయనే చూసి అభినందించారు, విజయమ్మ గారు చూశారు, ఆయన యాక్సెప్ట్ చేశారు, చాలా సపోర్ట్ చేశారు. అలాంటిది నేను రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గరికి వెళ్తుంటే ఎందుకు ఆపారు అనేది నాకు అసలు సమాధానమే లేదు. ఏంటంటే పైనుంచి ప్రెజర్ వచ్చిందన్నారు. పైనుంచి ప్రెజర్ సోషల్ మీడియాలో కొంతమంది కలిసి నన్ను బాగా ఇతని వల్ల పార్టీకి డ్యామేజ్ అవుతుందని చెప్పేసి అడ్డంగా ఆపేసి 21 రోజులు హౌస్ అరెస్ట్ చేశారు నన్ను. రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గరికి వెళ్లకుండా నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. నాకు ఇప్పటికీ కూడా ఎందుకు చేశారు ఏంటనేది కారణాలు తెలియదు. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందని క్వశ్చన్ చేస్తే ఎవరో కూడా స్పందించలేదు. జగన్ గారి దృష్టికి తీసుకెళ్ళాను, జగన్ గారికి కూడా తెలియదని తెలిసింది ఈ విషయం. ఎన్నిసార్లు కలిసారు జగన్ ఇప్పటి వరకు మీరు? జగన్ గారిని కలిసి ఉంటాను, ఒక 20 times కలిసి ఉంటాను. మిమ్మల్ని గుర్తుపట్టారా? అంటే నాకులాగే చేసే వ్యక్తి గుర్తుపట్టారు. ఓడిపోయిన తర్వాత వెళ్ళి కలిసారా? ఓడిపోయిన తర్వాత కలిశాను, అధికారంలో ఉన్నప్పుడు కలిశాను. ఏమన్నారు అంటే మీరిద్దరూ కలిసినప్పుడు ఆయన మీతో చెప్పినటువంటి మాటలు ఏంటి, మీరేం చెప్పారు? రాజశేఖర్ అని చాలా ప్రేమగా పిలుస్తారు, ఆయన బాగా నోటెడ్. సో మీరు ప్రవేశపెట్టే పథకాలనే నేను సోషల్ మీడియాలో యాక్టివ్గా తీసుకెళ్తూ ఉంటానండి అని చెప్పేసి అంటే జగన్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ వీడియోస్ కొన్ని చూసి వెరీ గుడ్, ఎలాగే చేయాలి, పార్టీని ఇంకా బాగా ప్రమోట్ చేయాలని చెప్పేసి బాగా సపోర్ట్ చేసేవాళ్ళు, చాలా బాగా మాట్లాడేవాళ్ళు. ఆయన నుంచి ఎప్పుడు కూడా నాకు వ్యతిరేకత రాలేదు, ఆయన నుంచి ఎప్పుడు కూడా నాకు వద్దు ఆపే ఎలా అని చెప్పేసి ప్రేమగా యాక్సెప్ట్ చేసేవాళ్ళు. చాలా నేను హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. కానీ చుట్టూ ఉండే కొంతమంది నన్ను బలవంతంగా ఆపించేసి వీడియోలు చేయకుండా, పార్టీలో తిరగనివ్వకుండా రకరకాలుగా నన్ను చాలా ఇబ్బందులు పెట్టేశారు. అది కూడా మన పార్టీ వాళ్ళు అయ్యి ఉండి చాలామంది ఉన్నారు, ఒక సామాజిక వర్గం వాళ్ళు మాత్రమే, అందరూ అని నేను చెప్పను. మరి అలా ఒక సామాజిక వర్గం వాళ్ళు నా మీద దాడి చేయడానికి కారణం ఏంటో నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు. నేను చాలామందిని అడిగాను, ఎవరో కూడా కొంతమంది పార్టీలో కొంచెం ముందుకు వెళ్తున్నాం అని చెప్పేసి లాగేద్దామని. అంటే మీకు ఏదన్నా పదవి ఇస్తుందేమో, పైనుంచి ఏదన్నా పదవి ఇస్తారేమో, అది ఆ పదవులు రాకుండా ఇలా చేశారేమో నా ఫీలింగ్. మాకు పదవులు అయ్యాన్ని ఎందుకండి, మేము సాధారణ కార్యకర్తలం, ఒక అభిమానంతో పార్టీలోకి వచ్చిన వాళ్ళం, ఏదో ఆశపడి వచ్చిన వాళ్ళం అయితే కాదు. పదవులు అనేవి కూడా మాకు ఇంపార్టెంట్ కాదు, ఎప్పుడు కూడా దాని గురించి ఎవరితో కూడా నేను డిస్కస్ చేయలేదు. సో అలాంటప్పుడు మా పదవుల గురించి ఏముంటుంది, ఒక అభిమానంతో గుర్తింపు కోసం చేస్తాం. మాకు ఇష్టమైన నాయకుడి దగ్గర ఒక గుర్తింపు రావాలి, ఎప్పుడైనా కనపడితే బాగా పలకరించాలి. సో అనేది మేము చాలా గర్వంగా ఫీల్ అవుతాం. ఎప్పుడు కూడా ఒక ఏదన్నా ఒక పదవి గురించి కానీ
లేకపోతే డబ్బు కోసం కానీ ఏ రోజు కూడా ఎక్కడ చేయలేదు. ఎందుకంటే కొంతమంది ఫ్రెండ్స్తో మేము చాలా సేవా కార్యక్రమాలు చేసాం. బ్లడ్కి సంబంధించి కానీ, పూర్ పీపుల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా చేసాం. మేము ఇవన్నీ చేసినప్పుడు జనాల నుంచి వచ్చే స్పందన కూడా ఎలా ఉండేదంటే, నిజంగా మీరు లేకపోతే ఈ టైంకి మాకు బ్లడ్ అందేది కాదు, మీరు లేకపోతే ఈ అనాథాశ్రయంలో జాయిన్ అయ్యేవాళ్ళం కాదు అని చెప్పి చాలామంది, అంతకన్నా ఇంకేం కావాలండి, మాకు పదవులు అయ్యి ఆశపడేవాళ్ళం అయితే మేము ఈరోజు ఇలా ఉండేవాళ్ళం కాదు కదా. ఇప్పుడు మీరు జగన్ అసెంబ్లీలో కూర్చున్నప్పుడు ఎలా మాట్లాడతారు, ఆ సెట్ కూడా మీరు వేసుకున్నారు. అసెంబ్లీ సెట్ కూడా వేసి మీరు వీడియోస్ చేశారు. జగన్ హెలికాప్టర్ నుంచి దిగేటప్పుడు ఎలా అయితే ఉంటాడో ఆ హెలికాప్టర్ నుంచి కూడా మీరు ఇట్లా చేశారు, వీడియోస్ చేశారు. ఇప్పుడు జగన్ ఏదైతే చేశారో ఆ పాదయాత్రలో ఇప్పుడు మీరు కూడా పాదయాత్ర ఏదో చేశారు వీడియోస్, తర్వాత ప్రజా సంకల్ప యాత్ర వీడియోస్ అవి చేశారు. ఈ వెనకమాల జనాల గ్యాదరింగు, ఎడిటింగు, కెమెరాసు ఇదంతా మీ సొంత ఖర్చేగా ఏది చేసినా? అసలు ఎవరి మీద డిపెండ్ అవ్వలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు కదా. ఆ పాదయాత్రలో ఈయన పెట్టిన 9 నవరత్నాలు ఎలా అమలు చేశారు, ఎలా ఆయన ఆ పగలో రాత్రి ఎండనక వానక కష్టపడ్డారనేది ఒక వీడియో రూపంలో నేను షూట్ చేసి ఫస్ట్ నుంచి కూడా అంటే ఆ పథకాల్ని హైలైట్ చేసుకుంటూ ఎలా పెట్టారనేది నేను ప్లాన్ చేసుకుని ఒక వీడియో చేసి ఆ వీడియోలో ఆయన పడ్డ కష్టమంతా చూపించి ఆ వీడియోలోనే జగన్మోహన్ రెడ్డి నేను అనే ప్రమాణ స్వీకారం చేసేంత వరకు కూడా చేసుకుంటూ వచ్చాను. ఇంచుమించుగా ఒక 20 లక్షలు ఖర్చు అయిందండి నాకు. 20 లక్షల రూపాయి కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వలేదు, ఎవరిని అడగలేదు, ఎవరో కూడా నాకు సపోర్ట్ చేయలేదు, నేను ఎవరిని అడగలేదు. అంతా కూడా నా సొంత ఖర్చులతో పెట్టుకుని కేవలం ఆయన మీద. ఎవరి నుంచి ఏ సపోర్ట్ లేదు ఫైనాన్షియల్గా, ఎక్కడ ఏ ఎమ్మెల్యే దగ్గర నుంచి కూడా ఎవరిని మేము అడగలేదు. ఎక్కడ దేవుడి దయ వల్ల ఆ వీడియో బాగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చూసి మమ్మల్ని అభినందిస్తే చాలు అనుకునే చేశాను తప్ప ఇంకా వేరే ఆశపడి కాదు. కానీ ఆ వీడియోను కూడా రిలీజ్ అవ్వకుండా చేశారు. ఆల్మోస్ట్ మేము 10 నెలలు కష్టపడ్డామండి. టీం అందరం కలిపి రాత్రనక పగలనక అభిమానంతో 10 నెలలు కష్టపడ్డాం. కడపలో కానీ, రాజమండ్రిలో కానీ, ఇక్కడ కొవ్వూరులో కానీ ఇలాగ ఇంచుమించుగా ఒక 20 నియోజకవర్గాలు తిరిగి జనాలందరినీ కలుపుకుని పథకాల గురించి ఎక్కడైనా కూడా ఆయన చేసిన మంచినే మేము ప్రమోట్ చేసి మేమేదో వీడియో చేసుకుంటే ఆ వీడియోని కూడా ఆపేశారండి. ఆ వీడియో కూడా రిలీజ్ అవనవల. చాలా కష్టపడ్డాం దాని గురించి. చాలా బాధ అనిపించింది. పైగా ఆపింది కూడా వైసీపీ వాళ్ళు. ఇవన్నీ జగన్ గారితో చెప్దాము అని చెప్పి అనుకునే లోపు ఈ లోపు పార్టీ ఓడిపోవడం అనేది చాలా బాధాకరం. పార్టీ ఓడిపోవడానికి మెయిన్ కారణం వచ్చేసి ప్రజలైతే నేను అనుకోవట్లేదు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉండే కొంతమంది వ్యక్తుల వల్లే ఈరోజు వైసీపీ పార్టీ ఓడిపోవాల్సి వచ్చింది. ఇప్పటికైనా కూడా జెన్యున్గా ఉండే 41% ఉంది కదా మీకు ఓట్ షేరింగ్, ఇంకా ఓట్ షేరింగ్ ఉంది. కానీ అధికారం రాకపోయేపాటికి అది నిజంగా మాలాంటి చాలా జీర్ణించుకోలేని అంశం అది. ఇప్పుడు మీరు ఒక 2-3 సినిమాల్లో కూడా నటించారని, సేమ్ అందులో జగన్ క్యారెక్టర్ చేశారని ఒక ప్రచారం అయితే జరిగింది. నిజంగానే నటించారా? ఒకవేళ నటిస్తే ఏ ఏ సినిమాల్లో నటించారు? ఫస్ట్ రాంగోపాల్ వర్మ గారు ఫస్ట్ ఏపీ నుంచి ఫస్ట్ ఆడిషన్కి కాల్ వచ్చింది నాకేనండి, కమ్మరాజులు కడపరెడ్లు. సో ఆ సినిమాకి ఆడిషన్కి వచ్చిన హైదరాబాద్ వెళ్ళాను, అంతా కూడా టెస్ట్ అంతా అయిపోయింది. కానీ సినిమాలో సెలెక్ట్ చేయలేదు. ఇంకో సినిమా ఒకటి పొలిటికల్ సినిమా అధ్యాయం ఒకటి చేశాను, ఆ కడప వాళ్ళు చేశారు. ఇంకో సినిమా కూడా బాపట్ల ఎంపీ సినిమాలో జగన్ గారి క్యారెక్టర్ నేనే చేశాను. అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో గవర్నమెంట్ వచ్చిన తర్వాత రిలీజ్ చేద్దాం అనుకున్నారు, ఇంకా రిలీజ్ ఏం చేయలేదు. అంటే మరి రిలీజ్ చేసే ఆలోచనలు ఉన్నారా మూవీ టీం వాళ్ళు? లేదండి, చూడాలి. మేమైతే ఏ చేసినా కూడా అభిమానంతోనే చేసాం, ఏం ఆశపడి అయితే చేయలేదు. ఇప్పుడు మీరు అజ్ఞాతంలోకి దాదాపుగా 2 ఏళ్ల నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఇంత అభిమానించి జగన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించి మీరు వైఎస్ఆర్ జగన్ అధికారంలోకి రావడానికి కష్టపడి ఎంతో మీరు నియోజకవర్గాలు తిరిగి మీ అభిమాన కార్యకర్తలను వెంట వేసుకొని తిరిగారు. ఎందుకని ఉన్నట్టుండి సడన్గా, అంటే మీ పార్టీ ఇంకా అధికారంలోకి ఇంకా 2 ఏళ్ళు ఉందనంగా కూడా ఆ 2 ఏళ్ల నుంచి మీరు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అసలు ఎక్కడున్నారు, ఏం చేశారు, ఇంతకాలం ఎక్కడున్నారు, ఏం జాబ్ చేస్తున్నారు చెప్తే తెలుసుకోవాలని ఉంది. అదే అండి, చెప్పాను కదండి, చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళం. కొంతమంది వల్ల ఆగిపోవాల్సి వచ్చింది, ఫోర్స్ చేశారు, చాలా ఇబ్బంది పెట్టారు పార్టీలో వాళ్ళే.
నేను చేసిన తప్పేంటో ఎవరో ఏం చెప్పలేదు, కానీ నన్ను టార్గెట్ చేశారు. నేను చేసే కార్యక్రమాలన్నీ ఆపేశారు. నేను చేసిన వీడియో కూడా రిలీజ్ అవ్వకుండా చేశారు. ఎందుకు చేశారు అనేది నాకే అర్థం కావట్లేదు. సో అంతా ఇంకా అంత ఇబ్బంది పెడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద గుండెల్లో అభిమానం ఉంది. అది మనసులో ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఎప్పటికీ నా అభిమానించే నాయకుడు ఆయనే. కానీ మిగతా వాళ్ళు చేసే పనుల వల్ల మేము పార్టీలో యాక్టివ్గా తిరగలేకపోతున్నాం. పార్టీని ప్రమోట్ చేసే దాంట్లో మేము పార్టిసిపేట్ చేయలేకపోతున్నాం. అందువల్ల ఇంకా నా వర్క్ ఏదో నేను చేసుకుంటున్నాను. ఇంకా రాజకీయాలకు అనేది దూరంగా ఉంటున్నాను. కానీ అభిమానం అయితే ఎప్పటికే ఉంది. నా అభిమానం అయితే అంటే ఇప్పుడు పార్టీ కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం సుమారు 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అప్పుల పాలు అయ్యారా? అట్లాంటిది ఏమైనా జరిగిందా? అయ్యా, అందువల్ల కొంచెం ఫైనాన్షియల్గా వీక్ అయ్యారని ఇప్పుడు రాజకీయాలు కూడా వదిలేశారు. అవునండి, అది కూడా ఒక రీజన్ అవ్వచ్చు. కాకపోతే ఎప్పుడు కూడా ఇంత ఖర్చు పెట్టానని బాధపడలేదు. కానీ అంత ఖర్చు పెట్టిన దానికి ఒక గుర్తింపు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రాలేదు. ఒకవేళ వచ్చేలా ఉన్నా కూడా దాన్ని రానివ్వకుండా చేశారనే బాధ అయితే ఎప్పటికీ ఉండిపోతుంది. ఎందుకంటే ఆయన్ని మేము కలిసేలోపు అధికారం కూడా లేదు. ఆయనతో కలిసి అధికారంలో ఉన్నంత వరకు కూడా ఆయన దగ్గరికి వెళ్ళనివ్వకుండా చేశారు. అలాగా ఇప్పుడు నా గురించనే కాదండి. సపోజ్ అమలాపురంలో గుడ్ సీడ్ ఫౌండర్ అని చైర్మన్ కుంచే రమణారావు గారు అని ఒక ఆయన ఉన్నారు. అమలాపురంలో ఆయన చేసిన సేవ నాకు తెలిసి తెలుగు 2 రాష్ట్రాలు ఎవరో చేసి ఉండరు. చాలామంది సేవ చేస్తారు కానీ వాళ్ళకి కొంతమంది ఫౌండేషన్ నుంచి అమౌంట్ అది ఫండింగ్ వస్తుంది. కానీ కుంచే రమణారావు గారు అనే ఆయన చాలా సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులు. ఆయన చేసిన సేవకే ఒక టికెట్ ఇవ్వలేకపోయారు అమలాపురంలో. అంత సర్వీస్ చేసి కొన్ని లక్షల మందికి సర్వీస్ చేసి నిజంగా అలాంటి వ్యక్తి తెలుగు 2 రాష్ట్రాలు ఎక్కడా లేరు. అలాంటి వ్యక్తికి టికెట్ ఇచ్చినట్టయితే ఈరోజు పార్టీ వేరేలా ఉండేది. అలాంటి జెన్యున్ కార్యకర్తలు కూడా పోగొట్టుకోవడం అనేది పార్టీ చాలా పెద్ద మైనస్. అది వాళ్ళందరినీ పక్కన పెట్టేసి ఎక్కడికో వెళ్ళి తొళ్ళగొట్టేసి ఇష్టానుసారంగా బూతులు మాట్లాడేసి అది కూడా డ్యామేజే కదా మీ పార్టీకి. మరి అంతే కదండి. మరి అది ఎందుకు ఖండించలేదు పార్టీలో ఉన్నటువంటి అధినాయకులు అవ్వచ్చు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తారో చూడకపోరో, లేకపోతే కొన్ని తెలుసు తెలియదు, కింద సలహాదారులుగా ఉన్నటువంటి చాలామంది మీ పార్టీ ముసుగేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా చాలామంది బోరుగడ్డ అనిల్ అవ్వచ్చు, శ్రీరెడ్డి అవ్వచ్చు, ఇంకా చాలామంది హరికృష్ణారెడ్డి అన్న ఇట్లా స్థాయికి మించి పరిధికి మించి మాట్లాడారు. ఎవరైనా సరే, అది మీ ఇంట్లో ఆడవాళ్ళైనా మా ఇంట్లో ఆడవాళ్ళైనా ఎవరినన్నా కూడా తప్పే, సమాజం యాక్సెప్ట్ చేసే విషయం అయితే కాదు. మరి ఎందుకని మీ పార్టీ అసలు ఎందుకు అలాంటి వారిని అసభ్యంగా మాట్లాడి మహిళలను దూషించేవారు ఎందుకు ఖండించలేకపోయింది? అది కూడా చాలా భయంకరమైన డ్యామేజ్ జరిగింది కదా మీ పార్టీకి. అదే చెప్తున్నా కదా, ఇవన్నీ కూడా పార్టీకి డ్యామేజ్ నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఏదైనా తప్పు జరిగినప్పుడు పార్టీలో ఉన్న వ్యక్తి అవ్వచ్చు, సీనియర్ వ్యక్తి అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, పార్టీ డ్యామేజ్ అవుతుంది వాళ్ళ వల్ల అన్నప్పుడు, తప్పుగా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఖండించాలి. ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. పార్టీ నుంచి బహిష్కరించాలి, సస్పెండ్ చేయాలి, ఇలాంటివి జరగాలి. చూసి చూడనట్టు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లకుండా ఇలాంటివి ఎన్నో జరుగుతున్నా కూడా ఈరోజు అలా వదిలేబట్టి కొంతవరకు డ్యామేజ్ అయిందని కూడా అనొచ్చు. ఎందుకంటే పార్టీకి సపోర్ట్ చేయడం వేరు, వేరే వాళ్ళని విమర్శిస్తూ వేరే వాళ్ళని అవహేళన చేసి వేరే పార్టీల గురించి తప్పుగా మాట్లాడి ఈ పార్టీకి సపోర్ట్ చేయడం వేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అలా చెప్పలేదు. వేరే వాళ్ళు తిట్టండి, మన పార్టీని సపోర్ట్ చేయాలి అనలేదు. మన పథకాల్ని ప్రమోట్ చేయండి, మనం చేసిన మంచిని జనాల్లోకి తీసుకెళ్ళని అన్నారు. కానీ వాళ్ళు ఎవరు చేయలేదు. ఈరోజు అలాంటి వాళ్ళని పార్టీ పక్కన పెట్టుకుంది. చాలామందిని, మాలాంటి జెన్యున్ వ్యక్తుల్ని, మాలాంటి సామాన్య కార్యకర్తల్ని పక్కన పెట్టింది. కార్యకర్తలను పట్టించుకోవడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది ఖచ్చితంగా. అందుకు మీ ఉదాహరణ మిమ్మల్ని తీసుకోవచ్చు. ఖచ్చితంగా చెప్పచ్చు. ఇప్పుడు మీరు జగన్ పథకాలని జగన్ లాగా మీరు అచ్చం సేమ్ యాజిటీస్గా వీడియోస్ చేస్తూ ఉన్నారు. అప్పుడు ఆ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ ఎమ్మెల్యేల నుంచి, లేదంటే అసలు ఎక్కువ మిమ్మల్ని బాగా చేస్తున్నాం, వీడియోస్ బాగా చేస్తున్నాం, ఇంకా బాగా చేయని సపోర్ట్ చేసిన వాళ్ళు కొంతమంది అయినా ఉంటారు. అలాంటి వారిలో మీ మనసుకి ఈ ఎమ్మెల్యే నాకు బాగా సపోర్ట్ చేస్తున్నాడు, ఈ ఎమ్మెల్యే జెన్యున్గా నాకు సపోర్ట్ చేస్తున్నాడు అన్న వారిలో ఎంతమంది ఉన్నారు? అసలు ఎవరెవరు ఉన్నారు? చాలామంది ఉన్నారండి. ఒకళ్ళిద్దరని కాదు, కానీ మేము చేసిన యాక్టివిటీస్ చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. అంటే ఒకళ్ళు ఇద్దరు అని పేరు చెప్పలేను, కానీ ఈ 5 సంవత్సరాల్లో కూడా సపోర్ట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళి చాలామంది ఉన్నారు. ఫైనాన్షియల్గా ఎవరో కూడా సపోర్ట్ చేయలేదు, మేమేం అడగలేదు. కానీ వీడియోస్ చూసిన వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇలాగే పార్టీని ప్రమోట్ చేయాలని ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలా చాలామంది ఉన్నారండి పార్టీలో. కొంతమంది వ్యతిరేకించారు, కొంతమంది సపోర్ట్ చేశారు. బయట పార్టీ వాళ్ళు కూడా
మేము చేసిన ఆ పనుల్ని చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు, చాలా అభినందించేవాళ్ళు. కానీ అంత కష్టపడినా కూడా ఈ కొంతమంది చేసిన పనుల వల్ల మాలాంటి జెన్యూన్ కార్యకర్తలు చాలామంది పార్టీ నుంచి చాలా డిసప్పాయింట్ అయిపోయి దూరం అవ్వాల్సిన పరిస్థితి. దూరం అయిపోయి, ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అంటే చాలా బలంగా ఉండేది. ఇప్పుడు ఆ సోషల్ మీడియాకు ఉన్న బలం కూడా తగ్గిపోయింది. కారణం కొంతమంది వ్యక్తులు. ఎప్పుడైతే ఆ కొంతమంది వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పక్కన వాళ్ళు తెలుసుకుని పక్కన పెడతారో అప్పుడే పార్టీ మళ్ళీ పుంజుకుంటుంది, అందరికీ కూడా మళ్ళీ మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు మీరు బాగా ఫేమస్ అయ్యి మీ ట్రెండ్ నడుస్తున్న ఆ టైంలో, అంటే గత 2 ఏళ్ల కిందట, మీరు వీడియోస్ చేయొద్దు, మీరు మీ పార్టీలోనే ఉండండి కానీ మీరు జగన్ ప్రమోట్ చేయొద్దు అని చెప్పి అలా చేయకుండా ఉండటానికి తెలుగుదేశం వాళ్ళు కూడా ఏదో ఒక ఆఫర్ కూడా ఇచ్చారంట మీకు. అది మాకు తెలిసినటువంటి సమాచారం. ఆ ఆఫర్ను మీరు తీసుకోకుండా నాకు డబ్బులు వద్దు ఏమొద్దు, నేను జగన్ గారి మీద అభిమానంతో ప్రేమతోనే నేను వీడియోస్ చేసుకుంటాను, ఆఫర్ను కూడా కాదన్నారంట. నిజమేనా? నిజమేనండి. నేను ఆ వీడియోస్ చేసేటప్పుడు టీడీపీ పార్టీ వాళ్ళు కూడా నాకు ఆఫర్ ఇచ్చారు. ఇలాగా మా పార్టీని కూడా ప్రమోట్ చేయాలి, మా పార్టీని కూడా కొంచెం సోషల్ మీడియాలో మీ వాళ్ళతో కొంచెం ప్రమోట్ చేయించండి, అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మిమ్మల్ని చూసుకుంటామని చెప్పేసి కొంచెం ఫైనాన్షియల్ కూడా ఆఫర్ చేశారు. కానీ నేను ఒకటే చెప్పానండి, పార్టీ నాకు ఏం చేసినా చేయకపోయినా కూడా నాకు అభిమానం అనేది ఎప్పుడు మనసులో ఉండిపోతుంది. ఆ అభిమానాన్ని చంపుకుని అయితే నేను వేరే వాళ్ళకి సపోర్ట్ చేయలేను అని చెప్పేసి నేను చెప్పానండి. నేను అమౌంట్ ఆఫర్ చేశారు, కాల్స్ చేశారు, రమ్మన్నారు. కానీ నా అభిమాన నాయకుడిని వదిలేసి నేను వెళ్ళడానికి ఇష్టపడలా. కానీ ఈరోజు అలాంటి ఆఫర్స్ వదిలేయటం వల్ల మరి ఈరోజు మిమ్మల్ని పట్టించుకునే నాదుడు కూడా లేకుండా పోయారు. అవునండి. అంటే బాధ అనిపిస్తుందా? బాధ అనిపిస్తుంది, ఖచ్చితంగా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైనా కూడా సెటిల్ అవ్వడానికి, కొంచెం ముందుకెళ్ళడానికి, ఎదగటానికి అంత కష్టపడి అప్పటికప్పుడే ఫుల్ స్టాప్ పడిపోద్దని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. కాస్త కొంచెం ముందుకు వెళ్ళొచ్చు, కాస్త కొంచెం సపోర్ట్ ఉంటుందని చెప్పి చూస్తారు. అది కొంచెం తక్కువ అయిపోయింది, దానివల్ల చాలా బాధపడ్డాం. ఇప్పుడు ఫైనాన్షియల్గా కూడా మీరు కొలాప్స్ అయ్యారు, పార్టీ కోసం కష్టపడి ఖర్చు పెట్టి. మరి ఇంట్లో కుటుంబ సభ్యులు మనకెందుకురా ఇవన్నీ, మా మదర్ కానీ, మీ ఫాదర్ కానీ, మీ బ్రదర్ కానీ ఎవరైనా మనకెందుకురా, మన స్థాయి చిన్నది, మనం ఎదగలేము, రాజకీయాల్లో డబ్బు ఉంటేనే రాజకీయాలు చేయాలి, మనకెందుకు ఇవన్నీ అని చెప్పలేదా? చెప్పారండి, చాలా సందర్భాలు చెప్పారు. కొన్ని వాళ్ళ మాటలు కూడా నేను పట్టించుకునేవాడిని కాదు. కేవలం జగన్ మీద అభిమానంతో జగన్ మీద తల్లిదండ్రుల మాట కూడా వినలేదండి. ఒక సందర్భంలో చెప్పినా కూడా సరే, ఎప్పటికైనా కూడా నేను అభిమానించే నాయకుడు నన్ను గుర్తించి ఒక మంచి స్థాయిలో ఉంచుతాడేమో అని చెప్పేసి నేను కష్టపడ్డాను. ఎవరి మాట వినలేదు. సో ఉన్నా లేకపోయినా కూడా అప్పు చేసి కొంత ఖర్చు పెట్టుకుని పార్టీ గురించే నేను ఖర్చు పెట్టాను. ఎప్పుడు కూడా నాకు ₹1 కావాలని ఎవరిని కూడా అడిగిన సందర్భం కూడా లేదు. ఏదో ఒక రోజు ఆ దేవుడే నాకు ఒక మంచి అవకాశం ఇస్తాడు అని చెప్పేసి ఎదురు చూశాను. అది లేదు ఇప్పుడు వరకు, చూడాలి. ఇప్పుడు మీరు అంత యాక్టివ్గా సోషల్ మీడియాలో బాగా పనిచేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, జగన్ కోసం. ఉన్నట్టుండి 2 ఏళ్ల నుంచి సైలెంట్ అయిపోయారు. అసలు ఎక్కడున్నాడో, అంటే నేను ఈ మాట అంటున్నానని మీరు తప్పు కనుక, ఉన్నాడా లేకపోతే చచ్చిపోయాడా అని కూడా కనీసం ఎవ్వరూ పట్టించుకోలేదు. మీ గురించి అక్కడ ప్రస్తావన కూడా లేదు. మరి ఇంటర్నల్గా మీకు ఏమన్నా ఫోన్ కాల్స్ చేశారో లేదో నాకైతే తెలియదు. కానీ అంటే ఇంత బాగా పనిచేసినటువంటి మిమ్మల్ని మీరు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. కనీసం ఏ పార్టీ వాళ్ళు కూడా ఎందుకని పట్టించుకోలేకపోయారు? అసలు కనీసం ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అని ఆరా కూడా ఎందుకు తీయలేకపోయారు? అదే చెప్తున్నా కదండి, కష్టపడే జెన్యూన్ కార్యకర్తలని పట్టించుకోవడం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీలో లేదు. అది లేకపోగా మాలాంటి వాళ్ళని పక్కన పెట్టేసి ఎవరెవరైతే పార్టీకి డ్యామేజ్ చేసే విధంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టుకోవడం వల్ల ఈరోజు చాలా వరకు పార్టీ డ్యామేజ్ జరిగింది. ఆ రిజల్ట్ కూడా తారుమారు అవ్వడానికి కూడా కారణం అదే. ఇప్పుడు మీరు అన్నారు చాలా కాలం నుంచి కనీసం వాళ్ళు పట్టించుకునే వాళ్ళు ఉన్నాడా పోయాడని కూడా ఎవరో కూడా పలకరించాలని. నిజంగా అండి, నేను ఎవరో పలకరిస్తారు, ఎవరో ఎక్కడి నుంచి ఆఫర్ వస్తుందని వెయిట్ చేయలేదు, కానీ బాధపడ్డాను. కనీసం ఫోన్ చేసన్నా పలకరించాలి కదా, ఎలా ఉన్నావు ఏంటి అని పార్టీ వాళ్ళు. అసలు ఎవరు పలకరించలేదు. మేము కూడా చాలామంది పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, వైఎస్ఆర్సీపీ పార్టీలో పెద్ద పదవులు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, చాలా విషయాలు చర్చించాం. ఓకే, మీకు ఎందుకు, మేము ఉన్నాం కదా, మీరు కష్టపడిన అన్నారు తప్ప దానికి మించి ఇంకో మాట ఎవరో
అట్లీస్ట్ మేము ఒక గుర్తింపు కోసం మేము పడ్డ కష్టానికి జగన్మోహన్ రెడ్డి గారితో కొంచెం కూర్చుని ఒక 5-10 నిమిషాలు మాట్లాడి మేము చేసిన యాక్టివిటీస్ అన్నీ కూడా ఆయనకి చూపించి ఆయన నుంచి ఎలాంటి స్పందన వస్తుందా దాని గురించి అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు వెయిట్ చేసాం. చాలామంది దగ్గర తిరిగాం, ఎవరో కూడా తీసుకెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. రేపు మా పని అలా గడిపేశారు. అలా 5 సంవత్సరాలు అయిపోయారు. అలా చాలా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు మిమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళలో ఫ్రెండ్స్ ఉంటారు ఎక్కువ. బాగా మీరు ఎటు వెళ్ళినా కూడా వాళ్ళ పనులన్నీ ఆపుకొని మీరు ఏ వీడియో చేసినా, ఎక్కడ ఏ వీడియో చేసినా, ఎటు వెళ్ళినా, ఏదన్నా మ్యారేజ్ ప్రోగ్రామ్స్కి మిమ్మల్ని అభిమానంతో పిలిచినా, గెస్ట్గా పిలిచినా, ఇలా మీ పక్కన కూడా ఒక 10 మంది ఫ్రెండ్సే కానీ మీ అభిమానులు అవ్వచ్చు, వాళ్ళు వస్తూ ఉంటారు. అలాంటి వారిలో మీకు బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఏం చెప్తారు? చాలా సపోర్ట్ చేశారండి. ఎందుకంటే ఫ్రెండ్స్ చేసిన సపోర్ట్తోనే ఈరోజు నేను చేసిన ప్రతి వీడియో వైరల్ అయింది, ప్రతి వీడియో జనాల్లోకి వెళ్ళింది. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 10 మందిలో ఒక ఇద్దరైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అనుకరించాడు, చేశాడరా అని 8 మంది వ్యతిరేకించిన ఒక ఇద్దరు మాత్రం ఫేవర్గా మాట్లాడేవాళ్ళు. ఎందుకంటే అందులో ఎక్కడ కించిపరిచేలాగా ఉండదు. అలాగే నేను ఫ్రెండ్స్ సపోర్ట్తోనే చేశాను ప్రతిదీ కూడా. స్టార్టింగ్ నుంచి ఫ్రెండ్స్ ఆ సపోర్ట్తోనే ఎవరి మీద ఇంకా డిపెండ్ అవ్వకుండా చేశాను. అందులో ఉన్నారు అన్నయ్య ప్రభాకర్ అన్నయ్య కానీ, ప్రకాష్ కానీ, ఇలా చాలామంది ఉన్నారు, సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్వ్యూ చూసిన తర్వాత మరలా మీకు కొన్ని ఫోన్ కాల్స్ వస్తాయి. మ్యాక్సిమం అరే ఇంతకాలానికి మళ్ళీ బయటకు వచ్చాడు మనోడు అని కొంతమంది ఫోన్ కాల్స్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మేము తీసుకెళ్తాం, ఇప్పుడైనా సరే నీ కష్టాన్ని మేము ఆయనకి తెలియపరుస్తామని ఎవరైనా ఓడిపోయిన ఎమ్మెల్యేలు కావచ్చు, గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళి ఆ ప్రయత్నం చేశారే అనుకోండి, వెళ్తారా? వెళ్తానండి, ఖచ్చితంగా వెళ్తాను. ఎందుకంటే మేము పడిన కష్టం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి. ఆ తెలియపరచడానికి అక్కడికి వెళ్ళే మార్గం ఎవరు తీసుకెళ్ళినా కూడా మేము ఖచ్చితంగా వెళ్తాం. కాకపోతే అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు తీసుకెళ్ళగలిగే క్యాపబిలిటీ ఉన్నా కూడా తీసుకెళ్ళలేకపోవాళ్ళు. ఇప్పుడు తీసుకెళ్తారంటే మేమైతే నమ్మం. ఒకవేళ తీసుకెళ్ళే అవకాశం బై ఛాన్స్ ఏదన్నా బై ఛాన్స్ ఇప్పుడు మళ్ళీ మీరు బయటకు వచ్చారు, మీ బాధను మీరు ఇంటర్వ్యూ ద్వారా తెలియజేస్తున్నారు. అప్పుడంటే ఆయన సరే బిజీ షెడ్యూల్ ముఖ్యమంత్రి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. చాలామంది కార్యకర్తలు వెళ్ళి ఆయన ప్రతిరోజు కలుస్తున్నారు. ఇప్పుడు కొంచెం ఫ్రీ టైమ్గా ఉన్నారనుకోండి, ఇప్పుడు ఇంకొంచెం మీరు ఒక అరగంట సేపు మాట్లాడే అవకాశం ఉండొచ్చు కదా. ఉండొచ్చు. అప్పుడు మీ బాధలు, మీరు పడిన కష్టం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం మీరు తిరిగిన, మీరు చేసిన అన్నీ చెప్పుకోవచ్చు కదా. అప్పుడు వెళ్తారుగా తప్పకుండా? ఖచ్చితంగా వెళ్తానండి, ఖచ్చితంగా వెళ్తాను. ఆయనతో మాట్లాడతాను, జరిగిందంతా కూడా చెప్తాను. ఆల్రెడీ 2-3 సార్లు చెప్పాను. మీరు అన్నట్టు బిజీ షెడ్యూల్ వల్ల ఎక్కువ టైం ఇవ్వలేకపోయారు. కాస్త ఎక్కువ టైం ఇస్తే ఇంకొంచెం మేము ఎక్కువ మాట్లాడడానికి టైం ఉంటుంది. సో పడ్డ కష్టానికి ఆయనతో మాట్లాడిన తర్వాత మాకు కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది. లేదంటే ఈ పార్టీలో ఉన్న కొంతమంది వల్ల ఇంకెప్పటికీ ఇలాగే ఉండిపోతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి బహుశా ఇప్పుడు వెళ్ళారే అనుకోండి, ఈ 2-3 రోజుల్లో లేదంటే ఈ నెల తర్వాత వెళ్ళిన తర్వాత మళ్ళీ నువ్వు రాజశేఖర్ యాక్టివ్గా ఉండాలి, పార్టీ కోసం నువ్వు కష్టపడాలి, నీ వంతు నువ్వు ప్రయత్నం చేయాలి, నువ్వు ఇంతకుముందు ఎలా అయితే చేసావో ఇప్పుడు కూడా అలాగే చేయాలి, అప్పుడు మిమ్మల్ని పట్టించుకోకపోయినా ఇప్పుడు మీకు మేము భరోసా ఇస్తున్నాం అనే మాటలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కానీ, వాళ్ళ కింద ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేల దగ్గర నుంచి కానీ, లేకపోతే సీనియర్ నాయకుల దగ్గర నుంచి కానీ ఒకవేళ అటువంటి భరోసా మీకు వస్తే మరలా అంతే స్పీడ్గా యాక్టివ్ అవుతారా? అంతే స్పీడ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తారా? అలానే ఇంతకుముందు ఎలా అయితే చేశారో అలానే మరలా మీ ట్రెండ్ క్రియేట్ చేస్తారా? మంచి క్వశ్చన్ అడిగారండి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అలాంటి ఆదేశాలు ఏమైనా వస్తే ఖచ్చితంగా పాత రోజుల్లో ఎలా అయితే కష్టపడేవాళ్ళమో, ఎలా అయితే ఆయన కోసం, ఆయన పార్టీ కోసం ఎలా అయితే అహర్నిశలు కష్టపడ్డామో, ఖచ్చితంగా ఆయన నుంచి ఆదేశాలు వస్తే ఖచ్చితంగా కష్టపడతామండి. మళ్ళీ మా టీంతో 100కి 101% ఇస్తామండి. ఖచ్చితంగా యాక్టివ్ అవుతాం. ఆయన నుంచి మాకు అలాంటి ఆదేశాలు వస్తే ఖచ్చితంగా. ఏంటి మీ డ్రీమ్ ఏంటి అసలు? మీ గోల్ అంటే ప్రతి ఒక్కరికి ఒక గోల్, డ్రీమ్ ఉంటుంది కదా, ఏంటి మీ డ్రీమ్ ఏంటి? నాకు ఈ రాజకీయాల్లోకి రాకముందు వరకు
ఒక డ్రీమ్ అంటూ ఏముండేది కాదండి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొంచెం ప్రజల్లో నన్ను చూసి గుర్తుపట్టి కొంచెం నా యాక్టివిటీస్ అన్నీ కూడా ఇలా చూసి ఎంకరేజ్ చేస్తున్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. ఇంకా డ్రీమ్ అంటే ఏముందండి, లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వాలి. ఎక్కువ సంపాదించలేకపోయినా కూడా మంచిగా సెటిల్ అయ్యి నా ద్వారా నా గురించి పార్టీ గురించి కష్టపడిన వాళ్ళకి కాస్త నేను కొంచెం లైఫ్ ఇవ్వాలి. ఒక 10 మందికి నేను కాస్త సహాయం చేసే స్థాయికి వెళ్ళాలి. అది ఎలాంటి పొజిషన్ అయినా, అది ఏ స్థాయి అయినా నా డ్రీమ్. అది ఇదని ఏమి లేదండి. కష్టపడి మంచిగా ఫైనాన్షియల్గా సెటిల్ అయితే నా వెనకాల ఉన్న 10 మంది ఫ్రెండ్స్ను కూడా మంచి పొజిషన్లో ఉంచాలనేది నా డ్రీమ్. అంటే స్వార్థం ఏం లేదు, మీరు ఒక్కళ్ళే ఎదగాలనే స్వార్థం లేదు, లేదు 10 మందిని కూడా బాగు చేయాలని ఖచ్చితంగా అనే స్వార్థం మాత్రం అయితే ఉంది. వాళ్ళు లేకపోతే ఈరోజు నేను లేనండి. వాళ్ళు కనుక మా ఫ్రెండ్స్ కనుక సపోర్ట్ లేకపోతే, ఎందుకంటే చాలామంది దాడులు చేశారు. పోలీసులు అరెస్ట్ అయ్యి తీసుకెళ్ళిపోయినప్పుడు ఆ రోజు తీసుకెళ్ళిపోయి ఫోన్ గిన్నె లాగేసుకుని నేనేదో తప్పు చేసిన వాళ్ళగా, ఒక దొంగలాగా నన్ను మఫ్టీలో వచ్చి ఒక వెహికల్లో తీసుకెళ్ళిపోయినప్పుడు మా ఫ్రెండ్స్ పడిన బాధ ఎవరు పడనరు. వాళ్ళంతా వెనకాల ఫాలో అయ్యి పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ రోజు నైట్ 1 గంట 2 వరకు ఎస్పీ గారి ఆఫీస్లో ఉంచి ఎంక్వైరీ అయిన తర్వాత భీమడోల ఆఫీస్కి పంపించి ఆ రాత్రి అంతా కూడా మాకు నిద్ర లేకుండా చేసి చాలా ఇబ్బంది పడ్డారు. తప్పు అయితే మేమేం చేయలేదు. అలాంటప్పుడు మా ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయడం వల్ల నేను చాలా ధైర్యంగా ఉండగలిగాను. లేకపోతే అప్పుడే నేను చాలా కుంగిపోయేవాడినేమో. అంత ఇంపార్టెన్స్ ఇస్తాను నేను ఫ్రెండ్స్కి. సో నాతో పాటు నేను ఎదగాలి, నా ఫ్రెండ్స్ కూడా బాగుండాలి అనేది. ఇప్పుడు ఈ 5 నెలల పరిపాలన ఎన్డీఏ గవర్నమెంట్ చూశారు మీరు. మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీద చాలా వరకు దాడులు జరుగుతున్నాయి. దీని మీద మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ అయినా కూడా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. కానీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాడులు చాలా విపరీతంగా ఎక్కువైపోయినది నా అభిప్రాయం. సోషల్ మీడియా పోస్టుల గురించి కానీ, లేకపోతే బయట జరిగే సిచ్యువేషన్స్ గురించి కానీ కొంచెం ఎన్డీఏ గవర్నమెంట్ ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే చాలామంది ఈరోజు అన్యాయంగా జైలుకి వెళ్తున్నారు, అన్యాయంగా కేసులు పెట్టించుకుంటున్నారు, అన్యాయంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నారు. ఒకప్పుడు ఈ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళని అన్నారు, వాళ్ళ పార్టీలో ఉన్నప్పుడు వీళ్ళని అన్నారు. కానీ అందరి మీద కాకుండా ఎవరైతే దుర్భాషలాడి, ఎవరైతే అసభ్యంగా ప్రవర్తించారో అలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని, అమాయకులు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా. కానీ మీ పార్టీలో వర్రా రవీంద్రారెడ్డి అనే అతను షర్మిల మీద పోస్టులు పెట్టాడు, అసభ్యంగా విజయమ్మ మీద పోస్టులు పెట్టాడు. అలాంటి వారిని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే దారుణంగా పోస్టింగ్స్ అవి. రాజకీయాల్లో విమర్శకి ప్రతి విమర్శ ఉన్నట్టు విమర్శ శైలితో మన పోస్టులు పెట్టుకోవచ్చు, మన పార్టీని ప్రమోట్ చేసుకోవచ్చు. కానీ మహిళలను కూడా చూడకుండా ఇలాంటి వారు చాలామంది, అలాంటి వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలండి ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరైనా ఒకటేనండి. ఇప్పుడు లేడీస్ వాళ్ళ పార్టీలో ఉండే లేడీస్ అయినా మా పార్టీలో లేడీస్ అంతే కదా, ఒక గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. ట్రోల్స్ అనేవి విపరీతంగా అవ్వకూడదు. వర్రా రవీందర్ రెడ్డి అని ఇంకొకళ్ళు ఎవరైనా కూడా యాక్షన్ అనేది తీసుకోవాలి, ఇంకోసారి రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి. ఆ విషయంలో అయితే నేనేం ఆ పార్టీకి ఏం సపోర్ట్ చేయనండి, చేయకూడదు కూడా. అది ఎవరో స్వాగతించే విషయం కాదు. అంతేనండి. ఎవరైతే ఏంటంటే ఇప్పుడు మా పార్టీ అయితే తప్పు చేసిన తప్పు చేసామని ఖండించాలి, కానీ సపోర్ట్ చేయకూడదు కదండి. వాళ్ళ పార్టీలు రేపొద్దున తప్పు చేసిన వాళ్ళకి కూడా ఈ పార్టీ ఖండించాలి, అలా వెళ్ళాలి. కానీ తప్పు చేసినా కూడా పార్టీని సపోర్ట్ చేయాలంటే మాత్రం అది కరెక్ట్ కాదు. తప్పుని తప్పులా చూడాలి. మీరు చూసినటువంటి 5 నెలల పరిపాలనా కాలంలో ఎట్లా ఉంది ఎన్డీఏ గవర్నమెంట్ పరిపాలన, ఎలా ఉంది? అది 5 నెలలే కదండి అయింది, ఇంకా టైం ఉంది కదా. సో ఇచ్చిన హామీలు అన్నీ కూడా నెరవేర్చుకుంటూ వెళ్తే మళ్ళీ ఆ పార్టీ అధికారంలోకి రావచ్చు. లేదు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మళ్ళీ ఎప్పుడో అంతకుముందు గవర్నమెంట్లో చేసినట్టుగా గనక ఇప్పుడు గనక చేస్తే మళ్ళీ 2024లో పార్టీ కనుమరుగయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో గవర్నమెంట్ ఎప్పుడూ కూడా ముందుండాలి, ప్రజల గురించి ఆలోచించాలి. ఈ సోషల్ మీడియా కేసులు, ఈ కోర్టులు ఇవన్నీ పక్కన పెట్టి ముందు పరిపాలన మీద దృష్టి సాధిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. పార్టీ ఏదైనా అవనివ్వండి, నాకు నా పార్టీ అంటే అభిమానం, ఆ పార్టీ అంటే గౌరవం. అలా అని చెప్పేసి జనాలకి చెప్పినవన్నీ చేయకుండా మేము ముందుకెళ్ళిపోతాం అని చెప్పేసి అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. మేము కూడా విమర్శకు ప్రతి విమర్శ చేస్తాము, తప్పుని తప్పులా ఖండిస్తాము, ఒప్పుని ఒప్పులా ఒప్పుకుంటాం.
ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతానండి, అది ఉన్నట్టు చెప్పాలి మీరు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది దళితుల మీద దాడి జరిగింది, దళితులను చంపేసేసి డోర్ డెలివరీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వారినైనా సరే కనీసం జగన్మోహన్ రెడ్డి ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయలేకపోయారు? ఉదాహరణకి ఎమ్మెల్సీ అనంతబాబు. ఈ రాసలీలలో ఇవన్నీ అన్ని పార్టీల్లో ఉన్నాయి. ఇది ఎవరు వ్యక్తిగతంగా అంటే ప్రజల్లో ఉన్నారు కాబట్టి బయటకు వచ్చినప్పుడు అది ఇష్యూ అవుతాయి అనుకోండి. సరే, అది వ్యక్తిగత జీవితాల కింద నేను అడగట్లేదు మిమ్మల్ని ఆ ప్రశ్న. దళితులను చంపేసి డోర్ డెలివరీ చేసిన వాళ్ళని కూడా పక్కన పెట్టుకొని ఉంటే సమాజానికి మనం ఎట్లాంటి మెసేజ్ ఇస్తామండి? ఖచ్చితంగా అలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలండి, ఖచ్చితంగా. ఆ విషయంలో అయితే నేను యాక్సెప్ట్ చేయలేను. మరి అది ఎందుకు అలా జరిగిందో, ఎందుకంటే అది సెన్సేషన్ అయిన విషయం కదా. ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తాడు ఏంటి అనేది కూడా చూస్తారు కదా. ఇప్పుడు ఆ అంశం మీదే ఇప్పటి వరకు ఇప్పుడు అధికార పార్టీ, మొన్నటి వరకు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. ఇప్పటికీ ఆ ఇష్యూని ఏదో ఒక రోజు ఎవరో ఒక ఎమ్మెల్యే ప్రస్తావన తెస్తూ ఉన్నారు కదా. దళితులను చంపేసిన పార్టీ మీది, డోర్ డెలివరీ చేసిన పార్టీ అని చెప్పి అంటానే ఉన్నారు కదా. అదేదో ఆ దళితుడిని చంపినప్పుడు అతను ఎమ్మెల్సీ అనంతబాబు జైలుకి వెళ్ళినప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే అది మీ పార్టీకి చాలా పాజిటివ్ టాక్ ఉండేది కదా. అంతే కదండి. ఇప్పుడు అలాంటి ఓల్డ్ని ఎంకరేజ్ చేయబట్టే కదా ఈరోజు ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. తప్పు చేసిన వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేసి దానికి తగ్గ పనిష్మెంట్ ఇచ్చి దానికి కావాల్సిన ప్రొసీజర్ అంతా కూడా ఒక ప్రాపర్ వేలో వెళ్ళినట్టయితే వేరేలా ఉండేది. మరి ఆ చుట్టూ ఉండి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉండే వ్యక్తులు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో, ఇది తప్పు అని చెప్పట్లేదు, చెప్పినా అటుపక్కన స్పందన రావట్లేదు, తెలియట్లేదు. కానీ ఇలాంటివన్నీ కూడా మా పార్టీకి మైనస్. మా పార్టీ ఓడిపోవడానికి చాలా వరకు ఇలాంటి కారణాలు ఉన్నాయని చెప్పొచ్చు. జమిలీ ఎన్నికలు 2027 ఫిబ్రవరిలో ఆ టైంలో వస్తాయని చెప్పి ఒక ప్రచారం బాగా జోరుగా జరుగుతుంది. ఒకే దేశం ఒకే ఎన్నిక అనే కాన్సెప్ట్తో మరలా మీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉందండి, ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఏది కూడా చెప్పింది చేయకుండా అయితే లేరు. చెప్పింది చెప్పినట్టు 99% అన్నీ అమలు చేశారు. కాకపోతే కొన్ని తప్పుల వల్ల, కొంతమంది సలహాదారుల వల్ల, కొంతమంది ఆయన చుట్టూ ఉండే వాళ్ళ వల్ల కాస్త కొద్ది మెజారిటీతో ఓడిపోవడం అనేది తెలిసిన విషయం. కానీ జమిలీ ఎన్నికల్లో అయితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనేది మాలాంటి కార్యకర్తల నమ్మకం. ఈ వీడియో చూసిన తర్వాత, ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీకు నిజంగా ఫోన్ కాల్ వస్తుంది, నన్ను ఎవరో ఒకరు ఒక మంచి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర తీసుకువెళ్తారు అనే నమ్మకం కలుగుతుందా మీలో? ఏమన్నా కలుగుతుందండి, కలుగుతుంది, 100% కలుగుతుంది. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు మీరు అడిగారు, ఉన్నది ఉన్నట్టు నేను చెప్పాను. పార్టీలో పడ్డ కష్టాలు కానీ, పార్టీ నుంచి ఎదుర్కొన్న ఇబ్బందులు కానీ, సో ఇవన్నీ కూడా చెప్పాను. కాబట్టి రేపు పొద్దున్న అలాంటి వ్యక్తి నుంచి నాకేమన్నా కాల్ కానీ ఏమన్నా రమ్మని కానీ మెసేజ్ వస్తే ఖచ్చితంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఫ్యూచర్లో ఎప్పుడైనా కూడా మళ్ళీ అధికారంలోకి రావాలని, పార్టీ మంచిగా ఇంకాస్త జనాలకి ఇంకా మంచి చేయాలని నేను కోరుకుంటున్నాను. రైట్. నా చివరి ప్రశ్న అండి, ఇప్పుడు నేరుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఎదురుగే ఉన్నారే అనుకోండి, మీ ఎదురుగా మీరు ఏం చెప్తారు? ఇక్కడే ఉన్నారనుకోండి, ఎదురుగా మీ ఎదురుగా ఉన్నారు, మీరు పడిన ఇబ్బందులే కావచ్చు, అసలు మీరు ఆయనతో ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పుకోవచ్చు. అన్న ఒకటే చెప్పాలనుకుంటున్నా అన్న, పార్టీలో కష్టపడి నష్టపోయిన కార్యకర్తలు మీకోసం, మీ పిలుపు కోసం, మీ రాక కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరినీ ఒక్కసారి మీరు వచ్చి కలవాలి, ఒక భరోసా ఇవ్వాలి. ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళకి కాస్త ఆర్థికంగా సపోర్ట్ చేయాలి. నేనున్నాననే భరోసా మీరు ఇవ్వాలన్నా, అదే మీరు ఇచ్చే మాకు ఆస్తి. మళ్ళీ ఖచ్చితంగా మీరు ప్రభుత్వంలోకి రావాలని మేము కోరుకుంటున్నాం, మేము తీసుకొస్తామని చెప్పేసి ఆయనకి నేను చెప్తానండి. ఇంతే మీరు ఫైనల్గా చెప్పేది చివరిగా? సరే, రైట్. మీతో ఇంటర్వ్యూ చేయటం మాకు కూడా చాలా బాగుందండి. ఎందుకంటే 2 ఏళ్ల నుంచి మీరు కనుమరుగైపోయారు. ఈరోజు మా నెంబర్ 1 న్యూస్ ఛానల్ ద్వారా మరలా మిమ్మల్ని బయటికి తీసుకుని వచ్చే ప్రయత్నం అయితే చేశాను. మీరు పడిన కష్టం, మీ బాధలు కూడా బయటికి మా ద్వారా ప్రజలకు తెలియజేసినందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. సరే, ఏదేమైనా కూడా ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీ పార్టీ నాయకుల దగ్గర నుంచి మీకు పిలుపు వచ్చి మీ అధినాయకుడి దగ్గరికి తీసుకువెళ్ళి మీరు పడిన కష్టానికి తగిన గుర్తింపు రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మరి వస్తుందని కూడా అనుకుంటున్నాను నేను కూడా. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ అండి, మీరు మా ఇంటర్వ్యూకి వచ్చినందుకు థ్యాంక్ యూ. మీకు మంచి భవిష్యత్తు ఉండాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. రైట్, చూశారు కదా, జూనియర్ జగన్ అలియాస్
లింగాల రాజశేఖర్ గారితో ఈరోజు ఇంటర్వ్యూ చేశాము. మరి చాలా వరకు ఆయన పడిన కష్టాలని తెలియజేశారు, ఆయన మాటల్లో విన్నాం. ఆయన పార్టీ కోసం ఎంత శ్రమ చేశారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎంత కష్టపడ్డారు, ఎవరు ఆయన్ని తొక్కేసే ప్రయత్నం చేశారు, తొక్కేశారు. అందుకే నేను అజ్ఞాతంలో ఉన్నాను ఈ 2 ఏళ్ల నుంచి అనేది ఆయన మాటల్లో మనం విన్నాం. చూద్దాం, మరి ఆయన అయితే ఒక నమ్మకం అయితే పెట్టుకున్నారు. పార్టీ అధిష్టానం నుండి నాకు పిలుపు వస్తుంది, మరలా జగన్మోహన్ రెడ్డి గారికి నా కష్టాన్ని తెలియజేసే అవకాశం దొరుకుతుంది అనే ఒక నమ్మకం, భరోసాతో ఉన్నారు. చూద్దాం ఈ ఇంటర్వ్యూ తర్వాత అతని జీవితంలో ఎలాంటి మలుపులు జరుగుతాయి, ఎలాంటి అవకాశాలు వస్తాయి అనేది కూడా చూద్దాం. మరి ఈ ఇంటర్వ్యూలో మీరు అభిప్రాయాలను ఏమన్నా తెలియజేయాలనుకుంటే, జూనియర్ జగన్ నిజంగానే కష్టపడ్డాడు, పార్టీ కోసం కష్టపడ్డాడు, ఎంతో కష్టపడ్డాడు, అయినా కూడా ఆయన తొక్కేశారు అని మీరు కూడా ఏదన్నా ఫీల్ అయితే మీ యొక్క సూచనలు, సలహాలు, మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.